హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ 2026 అభ్యర్థులకి అందరికీ బిగ్ అప్డేట్ అండి. ఇప్పటికే దాదాపుగా 3 మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. కానీ చాలామంది అభ్యర్థులు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అందరి మధ్యలో ఒకే ఒక్క ప్రశ్న అయితే ఉందండి. అదేంటిదంటే అసలు 4th మెరిట్ లిస్ట్ అనేది వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు రావచ్చు, అలాగే 2026లో సెకండ్ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు కదా, అది వస్తుందా రాదా. ఇప్పటివరకు జరిగిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే చాలా భారీగా అయితే రిజెక్షన్స్ అయినట్టు సమాచారం అయితే వస్తుందండి. ఓకేనా, వేకెన్సీస్ మిగిలే అయితే అవకాశం అయితే ఉంది, 100% అయితే ఉంది. 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు, సెకండ్ జీడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకే ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. జీడిఎస్ 2026 కోసం ఎదురు చూసిన ప్రతి అభ్యర్థి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక కీలక అప్డేట్ ఉందండి. ఓకేనా, ఇప్పటికే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, అలాగే థర్డ్ లిస్టు రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా, అయితే ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా అవకాశం ఉందా అనే విషయం గురించి మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అయితే చాలామంది అభ్యర్థులు డాక్యుమెంట్ మిస్ ఉండడం వల్ల, లేదంటే చాలామంది వేరే ఉద్యోగం రావడం వల్ల, అందులో జాయిన్ అవ్వడం వల్ల చాలా వరకు రిజెక్ట్ అయ్యారు. సో దీని అర్థం ఏంటిదంటే కొన్ని పోస్టులు ఖాళీగా అయ్యే అవకాశం అయితే చాలా ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఇండియా పోస్ట్ గతంలో చేసినట్టే మరొక మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఇప్పటికీ విడుదలైన లిస్టులు కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ లిస్ట్ అనేది మార్చ్ 6, 2026కి రిలీజ్ అయింది. సెకండ్ లిస్ట్ అనేది ఏప్రిల్ 10కి రిలీజ్ అయింది. ఓకేనా, థర్డ్ లిస్ట్ అనేది మే 11కి రిలీజ్ అయింది. అంటే దాదాపు ప్రతి నెల ఒక లిస్ట్ అనేది విడుదలైంది. సో ఈ ట్రెండ్ ప్రకారం ఈ ట్రెండ్ కనుక మనం పరిశీలిస్తే జూన్ 8 నుంచి జూన్ 15 మధ్యలో ఎప్పుడైనా కానీ 4th లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అసలు 4th లిస్ట్ అనేది ఎందుకు ముఖ్యమైనది, ఇక్కడే చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఓకేనా, వాళ్ళు థర్డ్ లిస్ట్ వచ్చిందంటే అవకాశాలు పూర్తి అయిపోయాయని, ఇక్కడతో ఎండింగ్ అని అనుకుంటున్నారు. సో అదంతా కాదండి. థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్లో ఏమైందంటే చాలా రిజెక్షన్స్ అయ్యాయని చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే డాక్యుమెంట్ థర్డ్ లిస్ట్లో ఫైనల్ అని అనుకున్నారు, బట్ థర్డ్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అవ్వడం వల్ల, అలాగే వచ్చిన వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళకపోవడం, ఇలా చిన్న రీజన్స్ వల్ల ఖాళీలు అనేది పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక కీలక ప్రశ్న ఏంటిదంటే అసలు 4th లిస్ట్ అనేది ఉందా లేదా. 4th లిస్ట్ అనేది మ్యాక్సిమం జూన్ 8 నుంచి అండి. ఓకేనా, జూన్ 8 నుంచి జూన్ 15 మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అసలు వస్తుందా రాదా, 100% వస్తుందండి. 4th లిస్ట్ అనేది 100% వస్తుంది, దాంట్లో అయితే ఎలాంటి తిరుగులేదు. కట్ ఆఫ్ ఏమన్నా తగ్గే అవకాశం ఉందా, ఇంచుమించుగా నేను చెప్పాలనుకునే ఫైనల్ డెసిషన్ అయితే అన్ని స్టేట్స్ అనుకోండి, ఇంకా ఫైనల్గా 1.5 నుంచి 3% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, 1.5 నుంచి 3% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి కట్ ఆఫ్. ఓకేనా, ఇప్పుడు కీలక ప్రశ్న, ఇంకొక ప్రశ్న వస్తుంది అందరికీ డౌట్. ఓకేనా, అయితే సెకండ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, అయితే ఎప్పుడు రావచ్చు. సెకండ్ నోటిఫికేషన్ అనేది జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా అవుపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్ రూల్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గురించి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో అప్లికేషన్ చేసుకోవడము అదంతా ప్రాసెస్ ఒక డేట్ వైజ్గా ఇచ్చారు కదా, ఆ డేట్ అయిపోయిన వెంటనే, ఓకేనా, ఆ ట్రాన్స్ఫర్ రూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే 100% అవుపిస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది జూలై లేదు అనుకుంటే జూన్ మంత్ ఎండింగ్ అనుకోండి ఎక్స్పెక్టెడ్. ఓకేనా, నేనైతే జూలై అని అనుకుంటున్నాను. సరే జూలై అనుకుందాం మనం. జూలై స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఈ సెకండ్ నోటిఫికేషన్లో దాదాపు మనకి 40,000 వేకెన్సీస్ అనేది ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అండి. అది తగ్గొచ్చు పెరగొచ్చు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 40,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయని ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి మీకు 4th మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కూడా జూన్ 8 నుంచి 15th జూన్ 8 నుంచి 15th మధ్యలో కంపల్సరీ వస్తుంది. అలాగే మనకి సెకండ్ నోటిఫికేషన్ కూడా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి మీరు థర్డ్ లిస్ట్ వరకు పేరు రాకపోయినా అవకాశాలు పూర్తయ్యాయి అని అనుకోవద్దు. ఎందుకంటే పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది, 4th లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చివరి వరకు ఆశ వదలకుండా అఫీషియల్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. 4th మెరిట్ లిస్ట్ గురించి మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఓకేనా? అలాగే మీ పర్సంటేజ్ ఎంత, మీరు అప్లై చేసిన స్టేట్ ఏది, ఓకేనా? తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లై చేశారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.